3.5 సంవత్సరాలు పరిచర్యలో తిరిగాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు చూశాడు, అన్నీ చేశాడు. చివరికి ఏమన్నాడు? ఆయన చెప్పిన విధముగానే ఆయన మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మా అందరికీ కనిపించాడు అని శిష్యులు చెప్తే తోమా ఏమంటాడు? నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. మరి మనకి నమ్మిక విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట ద్వారానే మనకు విశ్వాసం కలుగుతుంది. అంతే కదా, వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆరోగ్యమూర్తి గారు ఉన్నారు, మనకు తెలుసు కదా. ఆరోగ్యమూర్తి గారు తెలుసా? ఏం చేసేవారైనా అండి? మరి ఏం చేసేవారు ఆరోగ్యమూర్తి గారు? అమ్మా మరి చెప్పండమ్మా, తెలియదు ఎవరికనే. ఆరోగ్యమూర్తి గారు రేడియో ద్వారా ఈ యొక్క భారతదేశంలో స్వార్థను ప్రకటించాడు. ఆయన ఎవరో ఒక బ్రాహ్మణ, ఆర్థోటిక్ బ్రాహ్మణ, నిష్ఠా కనిష్ఠలు కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక సేవకుడు. ఆయన పరిచర్యకు రావడానికి గల కారణం మనం చూసినట్లయితే ఆయనకు టీవీ వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? టీవీ వ్యాధి. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆయనకి ఆ వ్యాధి నిమిత్తము అప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన కాకినాడకి వాళ్ళ బంధువులింటికి వచ్చి వైద్యం చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయంలో అప్పుడు పాతకాలంలో ఎవరు వచ్చేవారు? ఎక్కువ మంది దొంగలు వచ్చేవారు, ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నటువంటి క్రమంలో ఆయన తెలుగు, మరి బ్రాహ్మణులు ఏం మాట్లాడతారు? అమ్మా చక్కగా మాట్లాడతారు కదా, ఉచ్చారణ బాగుంటుంది. అదిగో ఏమంటారు, అది ఎందుకో ఏమంటారు, ఏం మాట్లాడతారు అమ్మా, డిస్పోజల్ మాట్లాడతారు. అటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి ఇవన్నీ వాళ్ళ బంధువులు నియమించినప్పుడు వాళ్ళు ఏంటి ట్రాన్స్లేషన్ అంటే ఈ తెలుగు బైబిల్ని తెలుగు నేర్చుకోవడానికి ట్రాన్స్లేషన్. అలాగా ఆయన ఈ బైబిల్లో ట్రాన్స్లేషన్ చేసేటువంటి ఉద్యోగం చేస్తూ అసలు ఈ బైబిల్లో ఏముంది, దీంట్లో ఉన్నటువంటి తప్పులు వెతుకుదాం అనేటువంటి ఆలోచనతోటి బైబిల్ చదవడం ప్రారంభించాడు. అలాగ ప్రారంభించినటువంటి ఆయనలో ఉన్నటువంటి తప్పుల్ని బైబిల్ ఏం చేసింది? ఎత్తి చూపించింది. అర్థము ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి లోపాలని మనకు చూపిస్తుంది. అర్థం ఉండగలుగుతామా, ఎలా ఉన్నాం ఏంటి అనేటువంటి తెలుసుకోవడం. అలాగే బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ఏం చేసిందంట? ఈ ఆరోగ్యమూర్తి గారు తప్పులు వెతుకుదాం అనేటువంటి ప్రారంభించినటువంటి ఆయనలో ఉన్నటువంటి తప్పుల్ని ఏం చేసింది? చూపించడం ప్రారంభించింది. అందుకనే ఆయన కాకుండా మనలో చాలా మంది ఏం చేస్తాం? బైబిల్ అనేది చదువుతాం. ఇక్కడ బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ఏం చేస్తుంది? ఆ చదివే విధానం బట్టి వాక్యం మనం ఏం చేస్తుంది? గర్తిస్తూ ఉంటుంది. బైబిల్ మనం చదువుతూ ఉంటే వాక్యం ద్వారా మనం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి గర్తిస్తూ ఉంటాడు. అలా చదివి ఆ బ్రాహ్మణ కుటుంబం నుంచి ఆయన సువార్తిగా ఉన్నాడు. అయితే ఏంటి, ఆయన బాగా హత్తుకున్నటువంటి మాట ఏంటంటే వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి ఎంతమంది ప్రజలు ఉన్నారు, అనేక మంది మారుమూల గ్రామంలో ఉన్నారు. మరి వాడు క్రీస్తు వైపు నడిపించబడాలంటే ఎలాగా? ఇటలీ పట్టణాల ముందు పెట్టేటువంటి పట్టణంలో కొర్నేలు అనేటువంటి ఎవరున్నారు? భక్తి పరుడు ఉన్నాడు. ఆ కొర్నేలు అనేటువంటి భక్తి పరుడు ఇటువంటి వాడు దేవుని వైభక్తులు కలిగి వారి కుటుంబాన్ని ఆయన కూడా అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేస్తూ దేవుని యందు వైభక్తులు కలిగినటువంటి ఆ కొర్నేలుకి దేవదూత ప్రత్యక్షం ఏమంటది? ప్రత్యక్షం ఏంటి? కొర్నేలు, నీ భక్తి దేవుడి దగ్గర చేసింది అని నీకేం కొలుగుతుంది? ఏం కొలుగుతుంది? వాక్యాన్ని వినటం ఆయన కొలుగు. అప్పుడు ఎవరు పంపించాడు దేవుడు? కొర్నేలు దగ్గరికి నువ్వు వెళ్ళి చర్మకారుడైనటువంటి పేతురు ఇక్కడ ఎవరున్నారు? పేతురు ఎవరున్నారు? ఒక ఆయన ఉన్నాడు. ఏమన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నాడు? నువ్వు
పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆయన నీకు చెప్పి బోధిస్తాడు. అప్పుడు నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం. ఈరోజు మనం వినటం ద్వారానే మనకి ఏం కలుగుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినకపోతే మనలో ఏముండదు? దేవుని యొక్క విశ్వాసం ఉండదు. ఏదో చదువుతావు, ఏదో పక్కన పెట్టేస్తావు. నువ్వు వినకపోతే మనలో ఏముండదు? విశ్వాసం ఉండదు. అది దినదినము విశ్వాసం అనేది ఎలా ఉండాలి? అధికమవుతూ ఉండాలి. బాహ్య పురుషుడు ఏంటంట? దినదినము కృషించుతున్నాను. ఈ బాహ్యమైనటువంటి చర్మము వయసు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? యవనంలో ఉన్నట్టు ఒకలాగా ఉంటుంది, వృద్ధాప్యంలో వెళ్ళిపోలా ఉంటుంది. ఇంకా వయసు పైబడిపోతే ఈ బాహ్యమైనటువంటి ఈ పురుషుడు ఏమైపోతాడు? కృషించిపోతాడు. చిన్నతనంలో ఉన్నటువంటి యవనప్రాయంలో ఉన్నటువంటి ఈ చర్మము రోజులు మరే రోజు ఉంటాయా? రకరకాలమైనటువంటి వ్యాధులతోటి ఈ యొక్క చర్మం ఏమైపోతే? కృషించిపోతే. కానీ ఈ అంతరంగంలో ఉన్నటువంటి ఈ పురుషుడు ఎవరో? దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ ఎలా ఉండాలంట? దినదినము ఏం ఇవ్వాలంటే దినదినము కూడా అభివృద్ధి చెందేటువంటి. కానీ మనం ఏం చేస్తాం? ఈ బాహ్యమైనటువంటి దానికి మనము ఎక్కువ ఏం చేస్తాం? మనము ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తాం. కానీ ఈ అంతరంగంలో ఉన్నటువంటి పురుషులు ఏమవ్వాలి? దినదినము కూడా వర్ధిల్లేటువంటి ఉండాలి. అటువంటి స్థితిలోనికి ఈ రావాలని, ఒకవేళ ఆ స్థితిలోనికి మనం రాకపోతే ఈ విమోచన, మనం ఉన్నటువంటి ఈ పాపంలో నుంచి ఉన్నటువంటి మనం ఈ విమోచన మనకు లేకపోతే ఇంత భక్తి చేసి కూడా ఏమైపోతుంది? ఇంత ప్రయాణం చేసి కూడా వ్యర్థమైపోతుంది. ఈ విమోచన మనకు కలగాలంటే ఎవరి ద్వారా కలుగుతుంది? మనకి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వల్లనే మనకు ఆ విమోచన కలుగుతుంది. ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచన పుస్తకాలన్నీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, ఈ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన యొక్క రాజ్యం ఎలా ఉంటుంది? ఈ రాజ్యము యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యంలాగా ఆయన యొక్క రాజ్యము ఎంత మాత్రం ఉండదు. ఈ రాజ్యంలో ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఆనందం ఉంటే ఒక రోజు సంతోషంగా ఉండలేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రాజ్యంలో ఏముండవు? బాధలు, వేదనలు, దుఃఖాలు, శ్రమలు, రేపటి గురించి ఆలోచన అసలు ఉండనే ఉండదు. రాజు, అటువంటి రాజుని మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుని ఆరాధిస్తున్నాం. మరి నీవు అటువంటి రాజుని, అటువంటి రాజ్యంలోనికి మనం వారసులు అవ్వాలంటే మనం ఎలాగ రాజుని ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో మనం ఆ రాజుని మనము ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. తప్ప మన అవసరతలకు అనుభవంగా దేవుణ్ణి ఆ రాజును ఆరాధించేటువంటి వారిని మనము